వనపర్తి జిల్లా కేంద్రంలోని సివిల్ సప్లై డీఎం జగన్ మోహన్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఓ మిల్లుకు సంబంధించి సీఎంఆర్ పర్మిషన్ ఇచ్చేందుకు డీఎం 1,50,000 డిమాండ్ చేసినట్లు బాధితుడు తెలిపాడు. 50,000కి ఇచ్చేందుకు బేరం కుదుర్చుకున్నాడు. ఇక డీఎం జగన్మోహన్ లంచం విషయమై మిల్లు ఓనర్ ఏసీబీ అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చాడు. వనపర్తిలోని తన కార్యాలయం నుంచి కారులో ఇంటికి వెళ్తూ డబ్బులు తీసుకుంటుండగా డీఎంను పట్టుకున్నారు. నిందితుడిని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. లంచం తీసుకున్న ఘటనలో మరికొంతమంది సివిల్ సప్లై అధికారుల పాత్రపై విచారణ చేపట్టారు ఏసీబీ అధికారులు. ఏసీబీ మహబూబ్ నగర్ రేంజ్ నిన్న సాయంత్రం 7:30 ప్రాంతంలో వనపర్తి జిల్లా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై మేనేజర్ అయినటువంటి శ్రీ కుంభం జగన్మోహన్ గారిని ట్రాప్ చేయడం జరిగింది. 50,000 తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా. దానికి కంటిన్యూయేషన్గా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ కాశీ విశ్వనాథ్ గారిని, అలాగనే అడిషనల్ కలెక్టర్ శ్రీ కీమే నాయక్ రెవెన్యూ గారిని కూడా ఫర్దర్ ప్రాసెస్లో వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది ప్రొసీజర్ ఆస్పెక్ట్లో. అట్లానే ఇంకా ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటిపైన కూడా ఇంకా లోతుగా విచారణ చేయడం జరుగుతుంది. దాని తర్వాత విచారణ చేసిన తర్వాత చర్యలు తీసుకోవడం జరుగుతుంది.